రైతు భరోసా కింద మరియు రైతు బంధుకు సంబంధించిన కొత్త అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఎవరికైతే డబ్బులు 7,000 మరియు ఎకరానికి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 7,500 మరియు పిఎం కిసాన్ మనకైతే 2,500 ఆ డబ్బులకు సంబంధించిన కొత్త అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరిదాకా చూడండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఆ డబ్బులు అనేవి నేరుగా మీ అకౌంట్లోకి రావాలంటే ఏం చేయాలో, మనకైతే తొందరగా రావాలంటే ఏం చేయాలో మనమైతే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరిదాకా చూసి మన ఛానల్కి అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే కొత్తగా అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేంటంటే మనకైతే రైతు బంధు కింద రైతు భరోసాకు సంబంధించిన రైతు ఎకరానికి 7,500 రూపాయలు అనేది వారి ఖాతాలో అనేది జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన మొదటి విడత ఈ డబ్బులు అనేవి జూలై 25 లోపు తారీఖు అయితే డబ్బులు అనేది ఎకరానికి 7,000 రూపాయలు అనేది జమ చేస్తామనేది జరిగింది. సో అలాగే పిఎం కిసాన్ కింద వస్తున్న 2,500 రూపాయలు 2,000 రూపాయలు కూడా ఆ రెండు కలిపి 9,000 రూపాయల కిందనైతే జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో ఆ 7,000 2,000 కలిపి మనకైతే 9,500 రూపాయలు కలిపి మనకైతే రానున్న జూలై 25 తారీఖు లోపు ఈ డబ్బులను అనేవి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఎకరం చొప్పున కింద 9,000 రూపాయలు అనేది జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే ఈరోజు అయితే విడుదల కావడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ప్రతి ఒక్క రైతుకైతే అందించాలనేది కీలక చర్యలు తీసుకోవాలనేది మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్.